గుడ్ మార్నింగ్ అందరికి. పొద్దున్న లేచినాము, కాఫీలు చాయలు తాగుతున్నాం, ఇంకా అన్నీ సర్దుకుంటున్నాం. పొలం దగ్గర వెళ్తున్నాం, అక్కడ వంట చేసుకొని తినేసి అక్కడే ఎంజాయ్ చేస్తాం ఈ రోజంతా. హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు బెట్ట, హాయ్ చెప్పు. హాయ్ 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 హాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గైస్ ఇట్లా పచ్చని పొలాల మధ్యలో వెహికల్ వెళ్తూ, అక్కడ ఉంది కదా స్టేడియం, అక్కడ మేము చాలాసార్లు రాడి. ఇది కురుమూర్తి స్వామి దేవాలయంది కమాన్ అన్నమాట. వచ్చింది కదా అవకాశం. చూడండి చింతకాయలు పైన పైన అందరినీ రమ్మందా. హాయ్ ఫ్రెండ్స్. అప్పుడప్పుడు పల్లెటూరుకి వచ్చి అందరితో పాటు పండగ ఎంజాయ్ చేస్తుంటే ఆ ఫీలే వేరు. చాలా బాగుంది. నేచర్ని ఆస్వాదిస్తూ పండగ జరుపుకుంటుంటే సూపర్. అంతే, ఇంకా వచ్చేసినాం పొలం దగ్గరికి అయితే వచ్చేసినాం. లేట్ అయిపోయింది ఇప్పటికే, తొందర వంట చేసుకోవాలి. బాగుంది నేచర్, మొత్తానికి విలేజ్ కి వచ్చేసినాం. మా ఎంజాయ్మెంట్ చూడండి. ఈ మా పొలం దగ్గర సీతాఫల చెట్లు చూడండి, ఎక్కడ చూసినా సీతాఫల కాయలు ఉన్నాయి. గణేష్ పండగకి వచ్చినప్పుడు సీతాఫల కాయలన్నీ కాయలు ఉండే, ఇప్పుడైతే అన్ని పండగ స్టేజ్ కి వచ్చినాయి. ఎంత సాహసం చేస్తుంది చూడండి, అక్కడ కింద ఏమున్నది కూడా చూసుకోవట్లేదు అసలు. ఇవన్నీ తెంపుకొని ఇన్నన్ని జమ చేసుకొని వెళ్తాం. మేమైతే వంట చేసుకోకుండా ముందు సీతాఫల కాయలు చూస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత చిన్న ఉంది, ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. సీతాఫల కాయలు ఉంటాయి, అయినా చూసుకోకుండా ఇంత పెద్ద సాహసాలు చేస్తున్నాం. కానీ మా జాగ్రత్తలో మేము కూడా ఉంటాము, చూసుకొని చేస్తాం. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. It's a family party. ఇప్పుడు బిర్యానీ చేయాలి. బిర్యానీ కోసం అయితే ఫస్ట్ ఆనియన్స్ డీప్ ఫ్రై చేయాలి. తమ్ముడు నేను కలిసి బిర్యానీ చేస్తున్నాం. మా తమ్ముడు కూడా బిర్యానీలో చాలా స్పెషలిస్ట్, వంటలు చేయడంలో దిట్ట. ఎంతేమంటావు తమ్ముడు? చాలా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కలపడంలో తిట్ట అన్నమాట. కారం వేస్తున్నాం 1 2 3 4. ఘీ, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్, ఇది ఆనియన్స్ ఫ్రై చేసినాం కదా. This is పెరుగు. మటన్ కి పెట్టినాము. అక్కడ మటన్ కర్రీ, ఇక్కడ బిర్యానీకి మ్యారినేట్. ఇక్కడ పిల్లలందరూ టైం పాస్ చేస్తారు. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. బిర్యానీకి చికెన్ రెడీ అయిపోయి ఇప్పుడు బియ్యం కడుగుతున్నా. 4 kgs చికెన్ కి 3 kgs బాస్మతి రైస్ తీసుకున్నా.
అడవిలో ఎట్లా సర్వైవ్ అవ్వాలో ఇట్లా ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. సీతాఫలకాయలు ఇప్పుడే తెంపుకొచ్చినాయి. ఇవి పొయ్యిలో వేసి కాలుస్తాం చూడండి, చాలా టేస్ట్ ఉంటాయి ఇట్లా చేస్తే కూడా. ఇప్పుడు దీన్ని కాల్చి తిని చూద్దాము. కాల్చడం ఇట్లా ఈ చికెన్ కట్టెకి కూర్చుంది, అది కట్టె కాలదా అని మీకు డౌట్ రావచ్చు, కానీ ఇది పచ్చిది, ఏం కాలదు. గుంటూరు కారం కాదు, సప్పట్ కారం. రెడ్ కలర్ చికెన్ కబాబ్స్ రెడీ అయినాయి చూడండి. మటన్ లో ఇప్పుడు టమాటా ప్యూరీ వేస్తున్నాం అన్నమాట. బిర్యానీ రైస్ కోసం వాటర్ అయితే పెట్టిన, దీంట్లో ఏమేమి వేస్తా చూపిస్తా. గరం మసాలాలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు. ఎసరు మరుగుతుంది, బియ్యం వేస్తున్నాం. మటన్ ఎంతసేపటికి ఉడకట్లేదు, నేను మామిడాకు వేస్తున్నా. ఇది టిప్, మామిడాకు వేయడం వల్ల మటన్ తొందరగా వేసేసిన అని చెప్పారు మా అమ్మ నాయన, అందుకే వేసిన. ధనియా పౌడర్ 70% ఉడికింది రైస్. ఇది అడగంటకుండా ఉండడానికి ఆయిల్ వేసినాం కింద. చికెన్ మంచిగా మ్యారినేట్, వాటర్ ఎక్కువనే పడతాయి ఎందుకంటే కట్టెలు పోయి అడగంటుతుంది. నిమ్మకాయ, ఇట్లా హాఫ్ అన్ అవర్ ప్రాసెస్. ఇది బిర్యానీ ప్రాసెస్ 10 మినిట్స్ ఇట్లా హై ఫ్లేమ్ లో పెట్టాలి, అప్పుడు చికెన్ మంచిగా ఉడుకుతుంది. తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక 20 మినిట్స్ ఉడికిస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒక తర్వాత తినాలి. 30 minutes later. హాఫ్ అన్ అవర్ అయిపోయింది, మంట అంతా తీసేసినాం. వివాహ భోజనంబు వివాహ భోజనంబు విన్నైన వంటకంబు ఇయాల వారి విందు. పర్ఫెక్ట్ కుక్ అయింది బిర్యానీ. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం. వేరే లెవెల్, సూపర్ ఉంది గాయస్. ఇట్లా ఈ ప్రకృతిని ఆస్వాదించి ఇలా తింటుంటే దేవుళ్ళ జన్మాలయం. బిర్యానీ బాగున్నట్టుంది, అందరూ అయితే తృప్తిగా తింటున్నారు. తాత మటన్ ఎట్లా అయింది తాత? సూపర్ సూపర్. కట్టెల పొయ్యి మీద వండింది కదా. ఫ్యామిలీ ఆఫ్ తైబా నాగారం బోత్ ఆర్ ఆల్వేస్ ఆర్ కమ్ హియర్ అండ్ సెలబ్రేటెడ్ దసరా ఫెస్టివల్ 2025. దసరా ఫెస్టివల్ దాంట్లో ఉంటుంది బే. ఎదురు చూసి 2025 ఉంటుంది అంట. వీఆర్ కమ్ హియర్ అండ్ సెలబ్రేటెడ్ మోర్ దెన్ ఇన్నేళ్ళు అవుతుంది కదా నువ్వు చేయని పనులు ఇవన్నీ చేసి, నీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒక్కసారి కూడా విరక్తి చెందలేదా? విరక్తి చెందది, వ్యవసాయం ఇది. మరి ఎవరు చేయమంటది వ్యవసాయం? ఎట్లా వ్యవసాయం లేనిది మీరు అన్నం లేదు, ఎక్కడ లేదు. తిన్నది భోజనం కూడా వ్యవసాయందే. వ్యవసాయదారుడు చేస్తేనే మనం అంతా ముందరకు వచ్చేది. 4 ఏళ్ళు ముందరకు వస్తున్నాయి. వ్యవసాయంలో విరక్తి అని ఉండకూడదు. ఉంటది, ఒకసారి ఉంటది. క్లైమేట్స్ విషయంలో ఆటోమేటిక్ వస్తుంది. తాత మీరు ఏం చదువుకున్నారు తాత? మేము చాలా బీద కుటుంబస్తులు, చదువుకునే కూడా లేవు. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కునిలాగా హైదరాబాద్ పోయినాం. పోయి హాస్టల్లో జాయిన్ అయినాం సెల్ఫ్ గా. మా అన్న మేమంతా కలిసి హై స్కూల్ ఉండే అక్కడ, గవర్నమెంట్ హై స్కూల్.
హై స్కూల్లో జాయిన్ అయినా ఇక్కడ నుంచి పోయి నాకు ఇన్వైట్ చేసిండు స్కూల్ ప్రెసిడెంట్ గా. దాంట్లో స్కూల్ ప్రెసిడెంట్ గా పోటీ చేయమని. ఏజ్ ఎంత ఉండే తాత మీకు? అదే 18 18 ఏళ్ళకి హైదరాబాద్ వెళ్ళి ఎలా ఫైట్ చేశారు? టీచర్ గా పనిచేసి మ్యారేజ్ 74 తర్వాత ఏం చేసి ఊకెందుకున్నాలే బిఏ 34 రూపాయలకు ఎంట్రెన్స్, 34 రూపాయలకు బిఏ అడ్మిషన్ తీసుకున్నా సిటీ కాలేజ్. అయిపోయి పెళ్లి చేసిండ్రు. పెళ్ళడానికి మనం పోషణ చేయలే, కూలి చేయాలి. ఎంత 3 రూపాయలు ఉదయం బస్ సాయంత్రం వరకు 3 రూపాయలు ఇవ్వాలి వాళ్ళు. చేస్తాడు కానీ నేను ఇక్కడికి వచ్చినాక అందుకే రాజప్ప అంటే ఈ దేవరకద్ర మండలం చుట్టుముట్టు తెలియనోళ్ళు లేరు. ప్రకృతిని ఎప్పుడైనా ఆస్వాదించాలి, అట్లా ఫీల్ అవ్వాలని. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకె. చాలా బాగుంది పొలాల్లో తిరుగుతుంటే. ఆహా స్వర్గం. ఫీల్ ద నేచర్. నేచర్ ని ఆస్వాదించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అందుట్లో మేము ఒకరు. చినుకే ప్రేమంటే చూడు అయిపోయింది గాయస్, ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం, ఇంకా చీకటి అవ్వబోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాయ్ బాయ్ అక్క.